బీజేపీలో సభ్యత్వాల సరంజామా చల్లగా మెల్లగా మెంబర్షిప్లో రాష్ట్రం మొత్తంలో సైలెంట్గా చేస్తూ ఇప్పటికే చాలా చోట్ల ఫాస్ట్గా ఉన్నారా? రాష్ట్రంలో బీజేపీని పుంజుకునేలా చేయాలని, సభ్యత్వాలను పెంచాలని రాష్ట్ర కమలనాథులకు టార్గెట్లు విధించారు. దీనికి కేంద్రంలోని పెద్దలు పెద్ద టార్గెట్ పెట్టారని తెలుస్తుంది. కనీసం 1,00,000 మంది పార్టీలోకి తీసుకురావాలని, నూతన సభ్యత్వాలు ఇప్పించాలని కూడా దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కమలనాథులు సభ్యత్వాలపై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున బిల్ బుక్స్ రెడీ చేసుకున్నారు. సభ్యత్వ రుసుమును 200గా నిర్ణయించారు. ఇప్పటికే టీడీపీ 200, జనసేన 500గా సభ్యత్వ రుసుమును పెట్టిన విషయం తెలిసిందే. అయితే టీడీపీలో రుసుము లేకుండా కూడా సభ్యత్వం ఇస్తున్నారు. మరోవైపు టీడీపీ డిజిటల్ కూడా సభ్యత్వాన్ని ఇస్తుంది. పైగా ఈ రెండు పార్టీలు గత నెలలో సభ్యత్వ నమోదును చేపట్టి దాదాపు పూర్తి చేశాయి. ఇలాంటి సమయంలో బీజేపీ సభ్యత్వ నమోదు చేపట్టినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. సభ్యత నమోదు కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో కూడా తెలియదు. కానీ బీజేపీ నాయకులు మాత్రం సభ్యత్వ నమోదు జరుగుతుందని చెప్తున్నారు. ఆ తరహా వాతావరణం మాత్రం కనిపించడం లేదు. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తప్పుకున్నారు. తర్వాత కనీసం ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందన్న విషయంపైన ఆమె ఆరా తీసినట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సహకారం పెద్దగా లేకపోవడం, మేము ఇది చేశామని చెప్పుకునే అవకాశం కూడా లేకపోవడంతో సభ్యత్వాల నమోదు మందగించిందని తెలుస్తుంది. ముఖ్యంగా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి ఆర్ఎస్ఎస్ మూలాలున్న నాయకులు సభ్యత్వాన్ని తమకు సంబంధం లేనట్లుగా వదిలేశారు. అంతా పురంధేశ్వరి చూసుకుంటున్నారని, తమ చేతిలో ఏమీ లేదన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలతో బీజేపీ సభ్యత్వాన్ని పుచ్చుకునేవారు కనిపించకపోతే ఇచ్చేవారు కూడా కనిపించకుండా పోవడం గమనార్హం. మరి ఇలాగైతే పార్టీ పుంజుకునేనా అనేది కొందరి ప్రశ్న. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.